హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. పార్ట్ 1లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకుందాం. ప్రిలిమ్స్కి సంబంధించి 2 పేపర్స్ కదా, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్. పేపర్ 1 జనరల్ స్టడీస్లో మనకు 4 ఏరియాస్ ఉన్నాయి: హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, జియోగ్రఫీ. ఇవి మనకు పేపర్ 1లో ఉన్న సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్. జనరల్ యాప్టిట్యూడ్లో మనకు ఈ 3 ఏరియాస్: జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. పేపర్ 1 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 120 మినిట్స్. పేపర్ 2 కూడా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అండ్ 120 మినిట్స్. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్. మెయిన్స్లో మనకు 7 పేపర్స్. వాటిలో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్పాం కదా. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. అవి కాకుండా మనకు 5 మెరిట్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. పేపర్ 1 ఎస్ఏ. ఎస్ఏకి సంబంధించి మనం 800 వర్డ్స్లో 3 ఎస్సేస్ రాయాలి. వాళ్ళు 3 ఎస్సేస్ ఇస్తారు, మనం 3 కూడా రాయాలి. పేపర్ 2. పేపర్ 2లో హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫీ ఇండియా, జియోగ్రఫీ ఆంధ్రప్రదేశ్. ఈ 4 ఆస్పెక్ట్స్ మనకు పేపర్ 2లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఇందులో మనకు 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి: ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లా. ఈ లాకి సంబంధించి మనకు ఈ 4 ఆస్పెక్ట్స్ అనేవి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు: సివిల్, క్రిమినల్, లేబర్, సైబర్, ట్యాక్స్ లాస్. నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ పేపర్ 4లో మనకు ఈ 12 చాప్టర్స్ అనేవి వాళ్ళు మనకు ఇచ్చారనమాట. నెక్స్ట్ పేపర్ 5. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు ఈ 9 చాప్టర్స్ని మెన్షన్ చేశారు. ఇలాగా 5 మెయిన్గా స్కోర్ చేయాల్సిన మెయిన్స్ పేపర్స్ ఇవి. సిలబస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏమేం బుక్స్ చదవాలి, దానికి సంబంధించి డీటెయిల్గా బుక్ లిస్ట్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇఫ్ మీకు ఎవరికైనా బుక్ లిస్ట్ కావాలి అంటే బుక్ లిస్ట్ అని కమెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.